మీ పేరు? గుండు శ్రీనివాస్, మీది ఎవరు? తిప్పర్తి. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? సంక్షేమ పథకాలు అందినాయి? అందినాయి. ఇప్పుడు రుణమాఫీ ఒకటి వచ్చింది, రెండోది గృహ జ్యోతి పథకం ఒకటి వచ్చింది, బోనస్ ఒకటి వచ్చింది. మిగతాయి కూడా చిన్న చిన్న ఒకదాని బట్టి ఒకటి. రైతు భరోసా 12,000 చేస్తుంది, ఎట్లా ఉంది అది? ఎట్లా ఉందంటే చేసిన దాన్ని బట్టి ఆటోమేటిక్గా బాగానే ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే ఎట్లా అంటే 15,000 చేస్తున్నారు కదా, ఇప్పుడు 12,000. ఇక 15,000 ఇక ఒక్కొక్కటి వెనుకో ముందు చేసుకుంటా ఇయర్ పెంచుకుంటా పోతారేమో, దాని ఏముంది. ఆర్టీసీలో మహిళకు ఉచిత ప్రయాణం వస్తుంది. వస్తుంది. ఎట్లా ఉంది దాని మీద? ఇక లేడీస్కు తెలుసు అది. మా ఇంట్లో లేడీస్ కూడా ఇక ఎట్లా ఉందంటే ఇప్పుడైతే పర్వాలేదని వాళ్ళు అయితే సంతోషపడుతున్నారు. ఇక దాన్ని బట్టి మనం ఏం చెప్తాం. హైదరాబాద్ తీరు ఎట్లుంది హైదరాబాద్లో? ఇక హైదరాబాద్ అంటే మన సిటీలలో ఉన్న వాళ్ళు కొంతమంది పోయిన వాళ్ళు బాధపడుతున్నారు, పోయిన వాళ్ళు మంచిగానే ఊరు. దాని విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యమంత్రి గారు. మంచి పనే ఆయన. ఏది ఏమైనా తక్కువ టైంలో ఒక్కొక్కటి నెట్టుకుంటానైతే వస్తుండగా ముందు మొఖాన. ఒక్కసారి రావాలని అంటే వస్తుందా? ఇంకా 4 years ఉంది. ఒక్కొక్కటి స్టెప్ బై ముందుకు వెళ్ళుకుంటా వెళ్తారు. సిలిండర్ వస్తుంది 500. 500 సిలిండర్ వస్తుంది, ఎందుకు రావట్లేదు? 200 యూనిట్ కరెంట్ వచ్చేస్తుంది. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటుందని కదా. ఇక గత ప్రభుత్వం గురించి మనం మాట్లాడడం కూడా బేకారు, మనం చేసి చూపించడం మన పద్ధతి. అంతేగా. అంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు రావాలి, వాళ్ళ మస్తుగా మాట్లాడుతారు, ఆయన్ని పట్టించుకో, తీయడం గినాలి, ఆడ వదిలిపెట్టాలి అంతే. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ ఎట్లా? ఇక దాని గురించి మనకు క్లుప్తంగా సినిమా వాళ్ళు ఇక సినిమా ఫోటోగ్రాఫ్కి అది సిటీలో ఉన్న వాళ్ళకి తెలుసు, మనకు తెలియని దాన్ని తెలిసినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి పనితీరు ఎలా ఉంది? మన మంత్రిది కోమరెడ్డి వెంకరెడ్డికి ఎదురు వంక పెట్టే ఉందా? ఎవరన్నా ఉండరా? మన తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలోనే ఎమ్మెల్యేల దాంట్లో ఇలాంటి నాయకుడు ఎప్పుడు కూడా ఇంతవరకు కూడా ఎవరు కనిపించలే. ఇప్పుడు వాళ్ళ మంత్రుల వారి సలహా సూచన మేరకే మన ముఖ్యమంత్రి గారు పరిపాలన ఒక్కొక్కటి ముందుకు వెళ్ళి పోతారు. కోమరెడ్డి వెంకరెడ్డి గారు పబ్లిక్లో ఫుల్ పబ్లిసిటీ. ఆయన ఎవరికంటే వాళ్ళకి న్యాయాన్ని అన్యాయాన్ని అన్నీ గమనించి కూడా చేసుకుంటే ముందుకు వెళ్ళుకుంటూ పోతాడు. ప్రజలకు మేలు చేసే వ్యక్తే కానీ నష్టం చేసే వ్యక్తి అయితే కాదు. ఇక అది దాని గురించి మనం చెప్పాలంటే ఏ విధంగా చెప్తాం చెప్పు. అది చెప్పేది అది పెద్దలు, అది మన స్థాయి మించి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. Subscribe us and press the bell icon for more interesting updates.